శృంగారలీలారతి శరదబ్జాభశుభాకృతి నయగతి శశ్వత్ప్రభావోన్నతి సరసీజాత సముద్భవ ప్రియసతి సాహిత్య విద్యాధృతి నిరతాశేష జగన్నుతి భగవతి నిన్మృక్కెదన్ భారతి నిన్మృక్కెదన్ భారతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చాలా సంతోషంగా ఉందండి. బ్రహ్మర్షి బ్రహ్మశ్రీ పత్రిజీ గారి సమక్షంలో 4 మాటలు వినిపించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది. అందువలన మొట్టమొదటగా గురువుగారిని నమస్కరిస్తూ ఉన్నాను. నేత్రద్వంద్వము మూసి, ధ్యానంలో గురువుగారు చెప్తారు కళ్ళు మూసుకోమని. నేత్రద్వంద్వము మూసి ధ్యానమున నే వర్తింతు, నా గాత్రం మే పులకింప నిల్పెదను వేగన్ శ్వాసపై ధ్యాస, నిల్పెదను వేగన్ శ్వాసపై ధ్యాస. సత్పాత్రుల్ యోగులు ఏగు మార్గమును సంభావించెదన్, శ్రద్ధతో పత్రిజీ గురువర్యునెంతు మదిలో, శ్రద్ధతో పత్రిజీ గురువర్యునెంతు మదిలో భక్త్యున్నతిన్ మృక్కెదన్. మనకు శాంతి కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి అని మనం వెతుక్కుంటూ ఉంటాము. మన గురువుగారు పత్రిజీ గారు ధ్యాన మార్గంలో ఆ ఆనందాన్ని ఒక్కరికి కాదు విశ్వానికంతా కూడా శాంతిని కలిగించే విధంగా ఆ ధ్యాన మార్గాన్ని తెలియజేశారు. మనలో ఉన్నటువంటి దీనత్వం అంతా తొలగిపోయి గొప్ప ఆత్మస్థైర్యంతో విజయమును పొందేదానికి అవకాశాన్ని కలిగిస్తుంది ధ్యానము. దీనత్వమును రూపుమాపుటకు, దీనత్వమును రూపుమాపుటకు పత్రిజీ గురుండిచ్చెను ఈ ఆనాపానసతిన్. పత్రిజీ గురుండిచ్చే ఈ ఆనాపానసతిన్, విశుద్ధమతులై ఆలోచనల్ వీడగా, విశుద్ధమతులై ఆలోచనల్ వీడగా ధ్యానం మందున నుండి
శ్వాసపై మీ ధ్యాసన్ సదా నిల్పుడి. ధ్యానం మందున నుండి శ్వాసపై మీ ధ్యాసన్ సదా నిల్పుడు. ఈ ధ్యానం మే వరయోగమౌను పిరమిడ్ ధ్యానం మే క్షేమం మిడున్. ఈ ధ్యానం మే వరయోగమౌను పిరమిడ్ ధ్యానం మే క్షేమం మిడున్. యోగక్షేమాలు భగవంతుడు వహిస్తాడు అంటూ ఉన్నారు కదా. మరి ఆ యోగక్షేమాలు మనకు కావాలి అంటే మార్గము ధ్యానము అనేటువంటిది మన గురువుగారు పత్రిజీ గారు విశ్వానికంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ ధ్యాన మహోత్సవాలు ఎంత గొప్పగా ఉన్నాయో వర్ణించేదానికి వీలు కావడం లేదు. ఇది సరస్వతీ ప్రాంగణంగా వర్ణించారు. అందువలన సరస్వతి అమ్మవారి ప్రార్థనతోనే నా మాటలు నేను ప్రారంభం చేశాను. ఈ కైలాసపురిలో కర్తాల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పక్షాన నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక భక్తిపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాను. విచ్చేసినటువంటి ధ్యాన విద్యార్థులు ధ్యాన గురువులు అందరికీ కూడా నమస్కారాలు, పిన్నలకు ఆశీస్సులు అందజేస్తూ మరి ఆధ్యాత్మిక కార్యక్రమం కోసంగా నన్ను ఆహ్వానించినప్పుడు భాగవతములో అంబరీషోపాఖ్యానము అనేటువంటిది నేను వివరించే ప్రయత్నం చేస్తాను అని మాట చెప్పినాను. కాబట్టి ఆ అంశాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మామూలుగా మానవ జన్మ అనేటువంటిది ఎంతో దుర్లభమైనటువంటిది అని చెబుతూ ఉంటారు. అలాగే మానవ జన్మను మనం పొందిన తరువాత మళ్ళీ ఇంకొక జన్మ అనేటువంటిది లేకుండా భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి, అదే మోక్షము ముక్తి విముక్తి అంటారు. దాన్ని కోరుకోవడమే ముముక్షత్వము అంటారు. అయితే అది ఎలా సాధ్యపడుతుంది అంటే మహాపురుషులను, ఇదిగో ఇటువంటి మన పత్రిజీ వంటి మహాపురుషులను ఆశ్రయించినట్లయితే, సజ్జనులను ఆశ్రయించినట్లయితే అప్పుడు ఆ ముముక్షత్వము అనేటువంటి కోరిక ఫలిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనము మరొక జన్మ అనేటువంటిది లేకుండా తప్పనిసరిగా భగవద్ అనుగ్రహాన్ని మనం పొందేదానికి ప్రయత్నం చేయాలి. మరి ప్రయత్నం చేయాలి అంటే పెద్దవాళ్ళ దగ్గర చక్కని బోధ వినాలి. ఎన్నో గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే అన్ని గ్రంథాలని చదివేటువంటి అవకాశము సమయము మనకు ఉందా? లేదు కదండి. అందువలన ఏం చేయాలి అంటే పాలు నీరు కలిసి ఉన్నప్పుడు హంస పాలను స్వీకరిస్తుంది నీళ్లను వదిలివేసి. ఆ విధంగా శాస్త్రాల్లో ఉండేటువంటి సారం ఏదైతే ఉన్నదో ఆ సారాన్ని మనం గ్రహించాలి. ఆ సారరూపమైనటువంటిది ధ్యానము అనేటువంటి అంశాన్ని కూడా మనము తప్పకుండా భావించవచ్చు. ఇప్పుడు అంబరీషోపాఖ్యానం అనేటువంటి ఘట్టము భాగవతములో ఉన్నది. భాగవతాన్ని సంస్కృతంలో వ్యాసమహర్షి రచించారు. వ్యాసమహర్షి వేదాలను వర్గీకరించి ఆ తరువాత పురాణములను కూడా వ్రాసి మహాభారతాన్ని కూడా వ్రాసి ఆ తరువాత కొంత విచారంగా ఉంటే నారద మహర్షి వచ్చి, అయ్యా భాగవతాన్ని వ్రాయి, భక్తుల కథలతో భగవంతుని యొక్క లీలలతో భాగవతాన్ని వ్రాసినట్లయితే నీకు మనశ్శాంతి కలుగుతుంది అంటే వ్యాస మహర్షి సంస్కృతంలో భాగవత పురాణాన్ని రచించారు. ఆ భాగవతాన్ని పోతన మహాకవి మన తెలుగు వాళ్ళ అదృష్టంగా అనువాదం చేశారు. అంటే మనం బాగా పరిశీలించినట్లయితే సంస్కృతములో ఉండేటువంటి భాగవతం కన్నా కూడా పరమ రమణీయంగా మనోహరంగా అద్భుతంగా రచించారు. పోతన గారి పద్యాలు రానటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు అని చెప్పుకోవచ్చు.
ఎవరిని అడిగినా కూడా పోతన గారి పద్యం సులభంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ భాగవతములో భక్తుల కథలు, ఎంతోమంది భక్తుల కథలున్నాయి. ప్రహ్లాదుడు అనేటువంటి భక్తుని కథ ఉన్నది, అలాగే ధ్రువుడు అనే భక్తుడు కథ ఉన్నది, అలాగే అంబరీషుడు అనేటువంటి మహానుభావుని కథ కూడా ఉన్నది. కాబట్టి ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కూడా భక్తుల యొక్క, మహాభక్తుల యొక్క పేర్లను అనుకున్నట్లయితే వాళ్లకు ఎంతో గొప్ప పుణ్యం అనేటువంటిది లభిస్తుంది అని కొంతమంది భక్తుల పేర్లను ఒక శ్లోకంగా తెలియజేశారండి. ఏమిటా ఆ శ్లోకం అంటే, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగద అర్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమభాగవతాన్ స్మరామి. పుణ్యాత్ములైనటువంటి వారు, పరమ భాగవతోత్తములైనటువంటి వారి పట్టిక ఇస్తూ అందులో అంబరీషుడు అనేటువంటి మహానుభావుని గురించి కూడా చక్కగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మరి అంబరీషుడు నాభాగుడు అనేటువంటి ఒక మహాత్ముని యొక్క కుమారుడు. ఈ అంబరీషుడు చక్కగా రాజ్య పరిపాలన చేసేటువంటి వాడు. 7 ద్వీపములతో కూడినటువంటి భూమండలాన్నంతా కూడా చక్కగా పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు. అయినా కూడా మనసు భగవంతుని మీద లగ్నం చేసి ఈ లోకానికి సంబంధించినటువంటి విషయములను అంటనట్టుగానే తామరాకు మీద నీటి వలె వ్యవహరిస్తూ ఆయన్ని చెప్తారు. ఎలా ఉన్నాడు అంటే, వైష్ణవార్చనల మేరన్ కాలమున్ పుచ్చుచున్ సుప్తిన్ బొందక ఒప్పే సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండిలన్. సద్గుణ గరిష్ఠుడైనటువంటి వాడు, అలాగే సుప్తిన్ పొందక, ఈ అప్రమత్తత అంటూ ఉంటారు, జాగ్రత్త అని, అలా జాగ్రత్తగా వ్యవహరించేటువంటి వారు. మన గురువుగారు కూడా నేను గమనించాను, అక్కడ 18 ఆదర్శ సూత్రాలు అనేటువంటి విషయాన్ని వివరించి ఉన్నారు. అందులో అనవసరమైన ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక మాటలు అనేటువంటి వాటిని సంపూర్ణంగా నిషేధం చేయాలి అనేటువంటి మాట నాకు గుర్తుకు వచ్చింది. అలాగా ఈ అంబరీషుడు కూడా ప్రాపంచికమైనటువంటి విషయములను ఎక్కువగా ఆసక్తి అనేటువంటిది వాటి యందు తగ్గించుకొని కాలం గడిపేటువంటి వాడు. రాజు అయినా కూడా ఋషిగా కూడా వ్యవహరించేటువంటి వాడు. అందువలన రాజర్షి అనేటువంటి పేరుతో కూడా ఆయన్ని పిలిచేటువంటి వారు. అయితే భగవంతుని అనుగ్రహాన్ని పొందేదానికి అనేక మార్గాలున్నాయి అంటారు పెద్దలు. జ్ఞాన మార్గము, యోగ మార్గము, ఇలాగా వాటిల్లో భక్తి మార్గం కూడా ఉన్నది. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెబుతారు. కాబట్టి ఆ భక్తి మార్గమును అనుసరించాడు అంబరీషుడు. ఆ 9 భక్తి మార్గములు అని, ఆ భక్తి మార్గములు కూడా 9 ఉన్నాయి అని చెబుతారు. మీరందరూ వినే ఉంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అయితే ఈ భక్తి మార్గము ఎప్పుడో ముసలితనములో అని కాకుండా బాల్యము నుండి కూడా, గురువుగారు కూడా ధ్యానం అనేటువంటిది బాల్యము నుండి అందరూ కూడా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటారు. ఆ విధంగా శైశవము నుండి కూడా ఈ ఆధ్యాత్మిక విషయముల మీద మనస్సు ఉండవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. అందువలన ఈ అంబరీషుడు నిత్యము కూడా, అంటే భగవంతుడు తనకు ఇచ్చినటువంటి అవయవాలను భగవంతుని సేవకు ఉపయోగించేటువంటి వాడు. ఎలా ఉండేవాడో చూడండి.
చిత్తంబు మధురిపు శ్రీపాదములయందా. మనస్సు ఎప్పుడూ కూడా ఆ విష్ణు భగవానుని యొక్క పాద పద్మముల మీద లగ్నం చేసి ఉండేవాడట. పలుకులు హరిగుణ పఠనమందా. ఆయన మాట్లాడితే ఆ విష్ణు భగవానుని మాటలే మాట్లాడేటువంటి వాడట. కరములు విష్ణు మందిరమార్జనములందా. ఆయన చేతులు ఎక్కువగా భగవంతుని యొక్క పూజా మందిరాన్ని చక్కగా పరిశుభ్రం చేస్తూ ఆ విధంగా పవిత్రమయ్యేటట్లుగా మరి ఇష్టపడేటువంటి వాడట. శ్రవములు హరికథా శ్రవణమందా. ఆయన చెవులు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క కథలను వినాలి అని కోరుకుంటూ పవిత్రంగా ఉండేటువంటివట. చూపులు గోవిందు రూప వీక్షణమందా. కన్నులు ఎప్పుడూ కూడా ఆ భగవంతుని దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి అనేటువంటి ఆ తపనతో ఉండేటువంటివట. శిరము కేశవ నమస్కృతులయందా. అంబరీషుని యొక్క ఆ శిరస్సు ఎప్పుడూ కూడా ఆ కేశవునికి భక్తితో శిరస్సు వంచి నమస్కారం చేసేవాడు. ఆ విధంగా వినయాన్ని చూపించేటువంటి వాడు. పదములు ఈశ్వర గేహ పరిసర్పణమునందా. ఆయన యొక్క పాదాలు ఎప్పుడెప్పుడు భగవంతుని ఆలయానికి వెళదామా అని ఉత్సాహాన్ని చూపించేటువంటివి. అలా సద్వినియోగం చేసేటువంటి వాడు పాదములను. కామంబు చక్రి కైంకర్యమందా. కోరిక ఎప్పుడూ కూడా భగవంతునికి ఎటువంటి సేవలు చేద్దాము అనేటువంటి కైంకర్యం గురించి ఆయన యొక్క కోరికలు ఉండేటువంటివి. సంగము అచ్యుత జనతను సంగమందా. అతని యొక్క సహవాసము ఎవరితో సహవాసం చేసేవాడు అంటే ఎవరైతే భగవంతుని భక్తులు ఉన్నారో అటువంటి భక్తులతో సహవాసం ఎప్పుడూ కూడా చేసేటువంటి వాడు. ఘ్రాణము అసురారి భక్తాంఘ్రి కమలమందా. అంటే విష్ణు భగవానుని పాద పద్మములయందు సమర్పించబడినటువంటి పుష్పములు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పములను మూర్కొనేటువంటి వాడు, అందులో ఉన్నటువంటి పరిమళాన్ని ఆఘ్రాణించేటువంటి వాడు. రసన తులసీదళములందా. ఆయన యొక్క నాలుక ఆ భగవానుని పాద పద్మముల చెంత సమర్పించబడినటువంటి తులసీ దళములు ఏదైతే ఉన్నాయో ఆ తులసీ దళములను పవిత్రంగా స్వీకరించేటువంటివిగా ఆయన యొక్క రసన నాలుక అనేటువంటిది ఉండేది. రతులు పుణ్య సంగతులయందా. రతి అంటే ఆసక్తి. ఆయనకు ఆసక్తి దేని మీద అంటే పుణ్య సంగతులయందా. పుణ్యాన్ని కలిగించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల ఎడల ఆయనకి ఆసక్తి అనేటువంటిది ఉండేది. మన గురువుగారు కూడా చక్కగా జ్ఞాన నవరత్నాలు అనేటువంటి విషయంగా వరుసగా ఒక 9 జ్ఞానరత్నాలని మనకు తెలియజేసి ఉన్నారు. వాటిల్లో చివరగా దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అని తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఈ అంబరీష మహారాజు మహాభక్తుడు తాను ఎప్పుడూ కూడా పుణ్యమును సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో చక్కగా మంచి పనులను చేసేటువంటి వాడు రాజ ఋషి. మామూలుగా రాజులైనప్పుడు ఎప్పుడూ కూడా అహంకారము, ధనం అనేటువంటిది ఉన్నప్పుడు అహంకారము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఎటువంటి అహంకారము అనేటువంటిది లేకుండా మనస్సును నియమించుకున్నటువంటి వాడై, మనస్సే అన్ని విధాల కష్టములకు కారణమవుతుంది, అలాగే కష్టముల నుండి తొలగిపోయేదానికి కూడా కారణమవుతుంది. పెద్దలు చెబుతారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. మనము ఈ ప్రపంచములో ఉండేటువంటి విషయముల చేత బంధింపబడేదానికి మనస్సే కారణము. ఈ బంధముల నుండి విడివడేదానికి కూడా మనస్సే కారణము. కాబట్టి మన గురువుగారు తెలిపినట్లుగా, పత్రిజీ గారు తెలిపినట్లుగా ధ్యానమును మనం ఆశ్రయించినట్లయితే అప్పుడు మన మనస్సు బంధము అనేటువంటిది కాకుండా
విముక్తి అనేటువంటి మార్గం వైపు ప్రయాణం చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది, ఆనందము అనేటువంటిది లభిస్తుంది. అలాగా ఈ అంబరీషుడు తాను మనస్సును భగవంతుని మీద లగ్నం చేసి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ధనం మీద కూడా ఈయనకి బంగారును మట్టి గడ్డను రెండిటినీ కూడా సమానంగా చూచేటువంటి మహనీయుడు. అంటే కోరికలు ఎక్కువ లేకుండా. ఇక్కడికి వచ్చిన తర్వాత బుద్ధ భగవానుని విగ్రహాన్ని కూడా చూచాను నేను. బుద్ధ భగవానుడు చెప్పాడు, కోరికలే దుఃఖమునకు మూలము అని. కాబట్టి ఆ కోరికలను క్రమంగా మనము తగ్గించుకున్నట్లయితే మనశ్శాంతి, ఆనందము అనేటువంటిది లభిస్తుంది. అందువలన ఈయన అంబరీషుడు మహాభక్తుడు కాబట్టి, విష్ణు భక్తుడు కాబట్టి ఒకానొక సందర్భంలో ఈయన అశ్వమేధము అనేటువంటిది యాగం చేసి ఆ తరువాత ద్వాదశీ వ్రతము అనేటువంటి వ్రతాన్ని ప్రారంభించాడు. ద్వాదశీ వ్రతము ఒక సంవత్సరం పాటు కూడా ఈ ద్వాదశీ వ్రతం అనేటువంటిది చేస్తారు. కార్తీక మాసములో ఏకాదశి లేదు, అంతకుముందు దశమి అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఏకాదశి నుంచి ప్రారంభం అవుతుంది. ఒక సంవత్సర కాలం చేస్తారు. సంవత్సర కాలం పూర్తయ్యే ముందు చక్కగా ఉపవాసము అనేటువంటిది చేసి ఆ తరువాత ఈ అంబరీష మహారాజు చక్కగా సరస్వతీ నదీ తీరములో విష్ణు భగవానుని చక్కగా మహాభిషేకము అనేటువంటి పద్ధతి ద్వారా పూజ చేసినటువంటి వాడై ఆ తరువాత అనేక దాన ధర్మములను కూడా చేసినాడు. ఎందుకంటే ఎలాగూ ఆయనకు కోరికలు అనేటువంటివి, సంపదల మీద కోరికలు అనేటువంటివి లేవు. ఎలాగూ ఆయన పుణ్యమును సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఆయన చక్కగా దాన ధర్మములను చేసినాడు. చాలామంది అనుకుంటారు, ఎవరైనా భిక్షగాడు వస్తే, ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్ళని చులకనగా చూసేటువంటి పరిస్థితి కొంతమంది మనసుల్లో ఉంటుంది. అలా భావించకూడదు అని పెద్దలు చెబుతారు. ఏమని చెబుతారంటే, భిక్షగాడు వస్తే భిక్షగాడు భిక్ష కోసం వచ్చాడు అని అనుకోబాకండి, మనకు శిక్షణ ఇచ్చేదానికి వచ్చినాడు అని పెద్దలు చెబుతారు. అక్కడ ఏమంటారంటే, ద్వారం ద్వారం అటన్ భిక్షు, భిక్షుకుడు ప్రతి ద్వారం దగ్గర కూడా నిలబడి అలా తిరుగుతూ ఉంటాడు. ద్వారం ద్వారం అటన్ భిక్షు శిక్షతే నతు యాచతే. ఆయన మనకు శిక్షణ ఇస్తున్నాడే కానీ అడుక్కోవడం లేదు అని తెలుసుకోవాలి. ఏమిటి, ఎలా తెలుసుకోవాలి అంటే, ఆ భిక్షగాడు ప్రతి ఇంటి ముందు కూడా ఒక మాట చెబుతాడట. ఏమిటి ఆ మాట అంటే, అదత్వా మాదృశో మా భూత్. దానం చేయకుండా నేను ఇట్లా అయిపోయాను, దానం చేయకుండా ఉంటే మీరు నాలాగా అయిపోతారు, కాబట్టి దానం చేయకుండా ఉండి నాలాగా అయిపోవద్దు, దానం చేస్తూ మీరు ఇప్పటిలాగే ఉండి ఇంకా ఎక్కువ అభివృద్ధిని కూడా పొందండి భగవద్ అనుగ్రహంతో. అదత్వా మాదృశో మా భూత్, దానం చేయకుండా నాలాగా అయిపోవద్దు, దత్వా త్వం త్వాదృశో భవ, దానం చేసి మీరు ఇప్పటి వలె ఇంకా ఎక్కువ శ్రీమంతులుగా కూడా భగవద్ అనుగ్రహంతో ఏదానికి అవకాశం ఉంటుంది అని శిక్షణ ఇస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఒక మహాకవి తెలియజేశాడు. కాబట్టి ఇవన్నీ చక్కగా తెలిసినటువంటి వాడు కాబట్టి ఆ అంబరీషుడు అనేటువంటి ఆ మహారాజు అశ్వమేధ యాగం చేశాడు. యాగం తరువాత తాను దాన ధర్మములను కూడా చేశాడు, పుణ్యమును సంపాదిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఇల్లాలు కూడా అనుకూలవతిగా ఆ అశ్వమేధ యాగంలో అలాగే ఆ పుణ్య కార్యక్రమాలన్నిటిలో కూడా చక్కగా పాలు పంచుకుంటూ ఉంది. ఎవరైతే తండ్రికి సంతోషాన్ని కలిగిస్తారో తన యొక్క చరిత్రతో అతడే నిజమైనటువంటి పుత్రుడు, ఉత్తమ పుత్రుడు. అలాగే భర్తకు ఆనందాన్ని కలిగిస్తూ అతనితో ధర్మ కార్యాల్లో సహధర్మచారిణిగా ఉంటూ ఉంటే ఆమె ఉత్తమ ఇల్లాలు.
అలాగే ఆపదలో అలాగే సుఖములో రెండు సమయాల్లో కూడా దగ్గరనే ఉండేటువంటి వ్యక్తి అతడే నిజమైనటువంటి మిత్రుడు. ఈ ఉత్తమ కుమారుడు, ఉత్తమ ఇల్లాలు, అలాగే ఉత్తమ స్నేహితుడు, వీళ్ళు ముగ్గురు కూడా పుణ్యాత్ములైనటువంటి వారికి మాత్రమే లభిస్తారు అని భర్తృహరి మహాకవి చక్కగా తెలియజేశాడు. ఆ విధంగా ఈ అంబరీషుడు కూడా పుణ్యాత్ముడు కాబట్టి ఆ ఇల్లాలు కూడా చక్కగా ఆయన చేసేటువంటి ధర్మ కార్యక్రమాలన్నింటిలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నది. కార్తీక మాసంలో మహాభిషేకం మహావిష్ణువుకి చేసిన తరువాత దాన ధర్మాలన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ దానం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దానం చేయాలి. అంటే తీసుకునేటువంటి వాడు చాలా తక్కువ వాడు, ఇచ్చేటువంటి వాళ్ళం మనం ఎక్కువ వాళ్ళం, గొప్ప వాళ్ళం అనేటువంటి ఆలోచన ఎన్నటికీ కూడా ఉండకూడదు. అలా కాకుండా అయ్యో ఈ కొద్దిపాటి మాత్రమే ఇవ్వగలుగుతూ ఉన్నాను అని సిగ్గుపడుతూ ఇవ్వాలి. వేదములో కూడా చక్కగా చెప్పి ఉన్నారు, హ్రియాదేయం, సిగ్గుపడుతూ ఇవ్వాలి, ఈ మాత్రం తక్కువే ఇస్తున్నానని. భియాదేయం, భక్తితో భయంతో ఇవ్వాలి అని. కాబట్టి అటువంటి ఆలోచన ఉన్నట్లయితే వాళ్ళు గొప్పవాళ్ళు. ఇక్కడ అంబరీషుడు గోదానం చేశాడు. ఎటువంటి గోవులు దానం చేశాడు అంటే చక్కగా సమృద్ధిగా పాలను ఇచ్చేటువంటివి, అలాగే దూడతో కూడినటువంటివి, చక్కగా అలంకరింపబడినటువంటివి, అటువంటి వాటిని ఆవులను దానం చేశాడు. కాబట్టి దానం చేసే సమయంలో ఏదో మనకు ఉపయోగపడకుండా ఉండేటువంటి వాటిని దానం చేయడమని కాకుండా ఉత్తమోత్తమమైనటువంటి వాటిని దానం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తప్పకుండా గ్రహించాలి. ఇంకొకటి ఏంటంటే, మన చేతికి మనం అనుకుంటాం కంకణం ధరిస్తే అది నిజమైన అలంకారం అని. కానీ చేతికి నిజమైనటువంటి అలంకారం ఏమిటి అంటే దానం చేయడమే. పెద్దలు చెబుతారు, శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేనా. చెవి నిజంగా ఎప్పుడు అలంకరింపబడుతుంది అంటే కుండలములను ధరిస్తే కాదు, పెద్దవాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలను, మన పత్రిజీ గురువుగారు చెప్పేటువంటి మంచి మాటలను ఎవరైతే శ్రద్ధాభక్తులతో భక్తి ప్రపత్తులతో ఆలకిస్తారో, ఆ మాటలు వింటే ఆచరించే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ చెవులు నిజంగా అలంకరింపబడినవి అని అనుకోవాలి. అలాగే దానేన పాణిః నతు కంకణేన, కంకణాలు ధరించినందువలన కాదు చేయి అనేటువంటిది అలంకరింపబడేది. ఈ చేయి చక్కగా దానం చేసినప్పుడే నిజంగా అలంకరింపబడినట్లుగా మనం భావించాలి. అలాగే ఈ శరీరం అనేటువంటిది చక్కగా చందనము మొదలైనటువంటిది పూసుకున్నందువలన అలంకరింపబడుతుంది అనుకోకూడదు. పరోపకారము చేసినట్లయితే ఆ పరోపకారంతో ఈ శరీరము ప్రకాశిస్తుంది. పరోపకారమే ఈ శరీరమునకు ఆభరణము అని చెబుతారు. ఒక మహానుభావుడు అడిగాడట, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి కదా, ఆ శాస్త్రాల్లో ఉండేటువంటి సారాంశాన్ని మాకు ఒక శ్లోకంలో చెప్పండి అంటే కాళిదాస మహాకవి చెప్పాడట. ఏమని చెప్పాడంటే, అర్ధశ్లోకంలోనే చెబుతాను నేను అన్ని శ్లోకముల యొక్క సారాంశము అని. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. కోట్ల కొలది గ్రంథాల్లో ఉండేటువంటి సారాంశం ఏమిటి అంటే, పరులకు ఉపకారం చేసినట్లయితే పుణ్యము లభిస్తుంది, అలా కాకుండా పరులను పీడించినట్లయితే పాపం లభిస్తుంది. ఇది అన్ని గ్రంథాల్లో ఉండేటువంటి సారాంశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరోపకారం చేయాలి, పుణ్యమును సంపాదించాలి అనేటువంటి విషయము దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి అంబరీష మహారాజు చక్కగా పరోపకారం అనేటువంటిది చేసేటువంటి వాడు. ఆ కార్తీక మాసములో ఆ వ్రతం అనేటువంటిది పూర్తి అవుతూ ఉందన్నమాట. అయ్యేటువంటి సమయంలో చక్కగా దక్షిణలన్నీ ఇచ్చి బ్రాహ్మణోత్తములకు ఇతరులకు యాచకులకు అన్నీ దానం చేసి ఆ తరువాత వ్రతము యొక్క నియమం ఏమిటి అంటే
ద్వాదశి ఘడియలు వచ్చేసరికి వ్రతకర్త 3 రోజులు ఉపవాసం ఉన్నటువంటి ఆయన పారణ చేయాలి. అంటే ఉపవాసం ముగింపు చేసి భోజనం చేయాలి. ఆ భోజనం చేసే ముందు చక్కగా అందరికీ కూడా అన్నదానం అనేటువంటిది చేశాడు. తాను భోజనం చేసేదానికి కూర్చునేదానికి సిద్ధమైతే అప్పుడు అక్కడికి దుర్వాసుడు అనేటువంటి ఒక మహర్షి వచ్చాడు. చాలా గొప్పవాడు ఆ దుర్వాసుడు. వేదము వేదాంగములు అన్నీ చదివినటువంటి వాడు, చక్కగా ధ్యానము కూడా చేసేటువంటి వాడు, యోగము కూడా చేసేటువంటి వాడు. యోగ చిత్తవృత్తి అంటే చిత్తవృత్తి నిరోధక అంటారు. చిత్తవృత్తిని నిరోధించినట్లయితే అది యోగమని. కాబట్టి అలాంటి యోగమును కూడా చక్కగా చేసేటువంటి మహానుభావుడు భాసుర నిగమ పదోపన్యాసుడు. గొప్పగా వేదములన్నీ కూడా నేర్చుకొని చక్కగా వేద సారాన్ని అందరికీ తెలియజెప్పేటువంటి మహానుభావుడు సుతపో విలాసుడు. చాలా గొప్పగా తపస్సు చేసినటువంటి వాడు అనుపమ యోగాభ్యాసుడు. సాటిలేనటువంటిదైనటువంటి యోగమును అభ్యాసం చేసినటువంటి వాడు. మన గురువుగారు కూడా చెప్తారు, చక్కగా యోగం అనేటువంటిది ఆచరించాలి. యోగులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క గ్రంథములు, వాళ్ళు ఆచరించిన విషయాలు ఉండేటువంటి గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళ జీవిత చరిత్రలు ఉన్నాయి. ఆ జీవిత చరిత్రలన్నింటినీ కూడా చదవండి అని మనకు చక్కగా తెలియజేసి ఉన్నారు. స్వామి రామా అని, యోగానంద పరమహంస, ఓషో, రాంపా, కాస్టెనెడా, జేన్ రాబర్ట్స్, అని బిసెంట్, దీపక్ చోప్రా, ఇట్లాగా ఎంతోమంది యోగులు వాళ్ళందరి యొక్క చరిత్రలు ఉండేటువంటి వాళ్ళు రాసినటువంటి గొప్ప విషయములన్నింటినీ కూడా చదవాలి అని. సరే, మొత్తం మీద ఈ విధంగా యోగాభ్యాసం కూడా చక్కగా తెలిసినటువంటి ఆ మహనీయుడు దుర్వాసుడు అనేటువంటి మహర్షి వస్తే అతిథి సేవ చక్కగా తెలిసినటువంటి రాజర్షి అయినటువంటి అంబరీషుడు ఎదురుగా వెళ్ళాడు. ఆసనంలో నుంచి లేచాడు, ఎదురుగా వెళ్ళాడు, స్వాగతం చెప్పాడు, తీసుకొని వచ్చి చక్కగా పాద పూజ అంతా చేశాడు, కుశల ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత మహర్షి, మీరు ఇక్కడ భోజనం చేయవలసినది, ఎందుకంటే అన్నదానం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా నేను విన్నాను, ఎంతోమంది వేల కొలది భక్తులందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. ఎంత పుణ్యప్రదమైన కార్యక్రమం అండి. అలాగే ఈ ధ్యాన చక్రము కూడా విశ్వశాంతిని అభిలషించి చేస్తూ ఉన్నారు అంటే ఇంతకంటే పరమ ప్రయోజనం అనేటువంటిది మరొకటి ఉంటుందా? కాబట్టి విశ్వశాంతి అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది అని మనం అందరం కూడా ఆకాంక్షిస్తాము. కాబట్టి వచ్చినటువంటి ఆ దుర్వాస మహర్షిని చక్కగా గౌరవించి భోజనం చేయమంటే అప్పుడు ఆ దుర్వాస మహర్షి, అలాగే భోజనానికి ముందు నేను చేసేటువంటి పూజా కార్యక్రమం ఉన్నది, ధ్యానం ఉన్నది, స్నానం ఉన్నది, చేసుకొని వస్తామని దగ్గరలో ఉన్న యమునా నదికి వెళతాడు. అక్కడ చక్కగా ధ్యానం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. ధ్యానములో ఏం జరుగుతుంది అంటే మనకు ఆలోచనలు అనేటువంటివి క్రమంగా వస్తూ ఉంటాయి. మన గురువుగారు మనకు అందరికీ కూడా చెప్పే ఉంటారు. ఆ ఆలోచనలను గురించి అలా వదిలివేసి మనం ధ్యానం అలా కొనసాగిస్తూ ఉంటే ఈ ఆలోచనలు క్రమంగా తగ్గిపోయి ఆలోచనలు లేనటువంటి ఆలోచన రహిత స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అదే ఆనందప్రదమైనటువంటి ధ్యానమునకు ఫలమును ఇచ్చేటువంటి స్థాయి అని మన పెద్దలు గురువుగారు చెప్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి స్థితిలో యోగాభ్యాసుడు కాబట్టి ఆ దుర్వాసుడు ఆ యమునా నదిలో స్నానం చేసినటువంటి వాడై చేస్తూ ధ్యానములో మునిగి తాను క్రమంగా అక్కడికి భోజనానికి రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాలి అనేటువంటి మాటను మరచిపోయాడు. ఇక్కడ ఈ అంబరీషుడు మహారాజు ఏం చేయాలి? ఇప్పుడు నేను అన్నదానం చేస్తూ ఉన్నాను, ద్వాదశి అనేటువంటి తిథి లోపల వ్రతమును పూర్తి చేయాలి, ఇక అర్ధముహూర్త సమయం మాత్రమే మిగిలి ఉన్నది అని అప్పుడేం చేశాడు? ధర్మ సంకటం ఏమిటి? అతిథిగా పిలిచినటువంటి దుర్వాస మహర్షి రాకుండా తాను పారణ చేస్తే అతిథిని అవమానించినటువంటి ధర్మభంగం కలుగుతుంది.
ఆయన కోసం అలాగే ఉంటే ద్వాదశి తిథి లోపల పారణ పూర్తి చేయకపోతే అది కూడా ధర్మభంగం అవుతుంది. ఏం చేయాలి అనేటువంటి ధర్మ సంకటంలో ఉంటే, ఎప్పుడైనా మనకు ధర్మ సందేహం అనేటువంటిది వచ్చినప్పుడు మనం పెద్దలను ఆశ్రయించినట్లయితే, పురోహితులుంటారు, పెద్దలుంటారు, గురువులుంటారు, ఎవరిని అడిగినా కూడా వాళ్ళు తగినటువంటి సమాధానము ఆ ధర్మ సంకటాన్ని మనం దాటేదానికి తగినటువంటి అవకాశం ఏమిటి, ఉపాయం ఏమిటి అనేటువంటిది చెబుతారు. అలాగే అక్కడ కూడా ఉన్నటువంటి విప్రోత్తములు ఆయనకి చక్కగా సలహా చెప్పారు. అందుకనే ఎవరైనా కూడా శాస్త్రమును తెలిసినటువంటి వాళ్ళని ధర్మ సందేహాలు అడిగి తెలుసుకోవాలి. పెద్దలు మన గీతాచార్యులు కూడా చెప్పి ఉన్నారు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితే. ఏది కార్యము అంటే ఏది చేయాలి, ఏది అకార్యము ఏది చేయకూడదు అనేటువంటి సందేహం అనేటువంటిది ఏర్పడినప్పుడు మనము శాస్త్రమును మరి ఆశ్రయించాలి. శాస్త్రము తెలిసినటువంటి మన గురువులను ఆశ్రయించాలి అని. కాబట్టి ఆ విధంగా గురువులను ఆశ్రయిస్తే అప్పుడు వాళ్ళు ఒక చక్కనైనటువంటి ఉపాయమును చెప్పడం జరిగింది. ఏమిటా ఉపాయం అంటే, సూక్ష్మ ధర్మాలు ఉంటాయి. సత్యం అనేటువంటిది పలకాలి, కానీ ఒక్కొక్కప్పుడు సత్యాన్ని పలికితే దాని వలన మనకు పాపం కలుగుతుంది. ఎప్పుడంటే ఆ సత్యం వలన లోకములో ఉండేటువంటి వాళ్ళకి కానీ అపకారం కలిగేట్లయితే. అలాగే మనం అబద్ధం చెప్పినా కూడా ఆ అబద్ధం వలన మరి సత్యం చెప్పిన ఫలితం వస్తుంది. ఎప్పుడు మనం చెప్పిన అబద్ధము లోకమునకు మేలు కలిగించేటువంటిదైతే. ఈ విషయాలు మహాభారతములో ధర్మవ్యాధుడు కౌశికుడు అనేటువంటి మహామోహునికి తెలియజేశారు. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు. లోకములో అందరికీ మేలు కలిగించేటువంటిది అయినటువంటి అబద్ధం చెప్పినా సరే సత్యం యొక్క ఫలితం అనేటువంటిది దక్కుతుంది అని. కాబట్టి ధర్మ సూక్ష్మములు అనేటువంటివి ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ధర్మ సూక్ష్మం ఏమిటి అంటే, వాళ్ళు పెద్దలు చెప్పారు, ఇటువంటి సందర్భములో భగవన్నామం చెప్పి మంచి నీటిని, తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే, తీర్థం తీసుకోవడం వలన భోజనం చేసిన ఫలితం వస్తుంది, పారణ పూర్తి చేసిన ఫలితం వస్తుంది. అలాగే మంచినీరు మాత్రమే తీసుకున్నారు కాబట్టి, భోజనం చేయలేదు కాబట్టి భోజనం చెయ్యని ఫలితం కూడా వస్తుంది. అందువలన నీరు, తీర్థం భగవన్నామ స్మరణ చేస్తూ తీసుకోండి అంటే అంబరీష మహారాజు ఆ విధంగానే ఆ తీర్థాన్ని తీసుకున్నాడు. మరి ఆ విధంగా చేయడం వలన భోజనం చేసినట్లు అయ్యింది అంటే పారణ పూర్తి అయినట్లే, భోజనం చేయనట్లు అయ్యింది. అందువలన అతిథిని అవమానించినటువంటి ఆ ఆలోచన అనేటువంటిది లేకుండా పోయింది. అయితే కొన్ని క్షణాల తరువాత యమునా నదిలో స్నానమును, ధ్యానమును పూర్తి చేసుకున్నటువంటి ఆ దుర్వాస మహర్షి అలా బయలుదేరి వచ్చాడు. వస్తూ ఉంటే ఈ ద్వాదశి వ్రతంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరు తమ ఇళ్లకు వెళ్ళిపోతూ ఉంటే గమనించాడు. అయితే ఊహించాడు ఏం జరిగింది అని, కానీ సరిగా ఊహించలేదు. ఏమని ఊహించాడంటే, మహారాజు నన్ను పిలిచాడు, నాకు భోజనం పెట్టకుండానే తాను భోజనం చేశాడు, పారణ చేశాడు, అందువల్లనే వ్రతం పూర్తయింది, అందరూ తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు అని ఊహించాడు. ఆ ఊహ అనేటువంటిది సరి అయినటువంటిది కాదు అని మనం తెలుసుకుంటూ ఉన్నాము. కానీ అక్కడ అంత గొప్ప దుర్వాసుడు అంటే వేదములను చదివినటువంటి వాడు, వేదాంగములను ఎరిగినటువంటి వాడు, యోగము తెలిసినటువంటి వాడు, తపస్సు చేసినటువంటి వాడు, అటువంటి ఆయన కూడా సరిగా ఊహ అనేటువంటిది చేయని కారణంగా ఆయనకి అంబరీషుని మీద కోపం వచ్చింది. నేను ఈ అంబరీషుణ్ణి ఏమైనా చేయగలను అనుకున్నట్లయితే అనేటువంటి ఆ కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ
అతని దగ్గరికి వచ్చి ఎంతో గొప్పగా తపస్సు చేసినటువంటి మహర్షి కాబట్టి తన యొక్క కేశపాశములలో ఉన్నటువంటి ఒక జటను అలా తీసి ఆ జట నుంచి కృత్య అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక రాక్షసిని సృష్టించాడు. ఆ కృత్య భయంకరమైనటువంటి రూపంతో కళ్ళల్లో నిప్పులు రాలుతూ ఉన్నాయా అన్నట్లుగా వాడి అయినటువంటి ఖడ్గాన్ని చేత ధరించినటువంటిది అయి ఈ అంబరీషుని మీదకి వస్తూ ఉంది. ఇలాంటి ఈ సందర్భంలో ఏం జరిగింది అంటే అంబరీషుడు ఆ వచ్చేటువంటి భయంకరమైన ఆకారాన్ని చూస్తూ ఉన్నాడు, కానీ అతనికి ఏమాత్రము కూడా భయము కలుగలేదు. ఎందుకంటే సంపూర్ణంగా భగవంతుని ఆయన విశ్వసించి ఉన్నాడు కాబట్టి. మనకు చెప్తారు కదా గీతలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే ఇతర చింతలు మాని నన్నే ధ్యానిస్తూ ఉంటారో, భారమంతా నాపైన వేస్తారో అటువంటి వాళ్లను నేను కాపాడుతూ ఉంటాను. వాళ్ళ యోగక్షేమాలు చూచేటువంటి బాధ్యత నాది అని పరమాత్మ చెప్పి ఉన్నాడు. కాబట్టి అన్నీ భగవానుడు చూచుకుంటాడు. ఇంకొక విషయం కూడా మనం గమనించవలసినది ఏంటంటే, అంత చక్కగా విష్ణు భగవానుని పూజిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క భక్తికి మెచ్చినటువంటి విష్ణు భగవానుడు తన చేతిలో ఉండేటువంటి సుదర్శనము అనేటువంటి చక్రాన్ని ఆయనకు కానుకగా ఇచ్చాడు. అంటే ఎప్పుడైనా ఎవరైనా ఈ భక్తుని మీద దాడి చేసేదానికి వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే అప్పుడు ఈ సుదర్శన చక్రము కాపాడుతుంది అనేటువంటి ఆలోచనతో విష్ణు భగవానుడు ఇచ్చున్నాడనమాట. భక్త పరాధీనుడు భగవానుడు, భక్త సంరక్షకుడు పరమాత్మ. యోగక్షేమములను ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు ఆ పరమాత్మ. అయితే ఆ విధమైన విశ్వాసం ఉన్నది కాబట్టి ఈ అంబరీషుడు తాను ఉన్నటువంటి ప్రదేశము నుంచి కించిత్తు కూడా కదలలేదు, ఏమాత్రము కూడా భయపడలేదు. భారమంతా ఆ విష్ణు భగవానుని మీద ఉంచినాడు కాబట్టి. అయితే ఇదంతా జరుగుతూ ఉంటే విష్ణు భగవానుడు ఊరికే ఉంటాడా? వెంటనే సుదర్శన చక్రానికి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ సుదర్శన చక్రం బయలుదేరింది. వచ్చి క్షణాల్లో ఆ దుర్వాసుని చేత సృష్టింపబడినటువంటి కృత్య అనేటువంటి ఆ రాక్షసిని భస్మం చేసింది. భస్మం చేయడం మాత్రమే కాదు, భక్తుని మీద ఆ విధంగా అపకారం చేసేదానికి సిద్ధమైనటువంటి దుర్వాసుని మీదకి సుదర్శన చక్రం వెళ్ళింది. ఇప్పుడు దుర్వాసుడు తన ప్రాణములు ఎక్కడ పోతాయో అని భయపడుతూ పారిపోవడం మొదలుపెట్టాడు. చూడండి, ఆ దుర్వాసుడు ఎంత గొప్పవాడైనా సరే అతనికి భగవంతుని మీద సంపూర్ణమైన నమ్మకం లేదు కాబట్టి ఆ చక్రానికి భయపడి తాను పారిపోవడం మొదలుపెట్టాడు. అదే కృత్య వచ్చినప్పుడు అంబరీషుడు ఎటువంటి చలనము లేకుండా అలాగే ఉన్నాడు. ఈ పారిపోయేటువంటి పరిస్థితి, భయపడేటువంటి పరిస్థితి దుర్వాస మహర్షికి వచ్చింది. అలా వెళుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఏ వీధికి వెళ్ళినా ఆ వీధికి వస్తూ ఉంది. ఆకాశానికి వెళ్ళినా సుదర్శన చక్రం తరుముతూ వస్తూ ఉంది. ఏ లోకానికి వెళ్ళినా కూడా వస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏమిటి అంటే, దుర్వాసుని యొక్క కోపము అనేటువంటిది అది సరి అయినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే మనకు పెద్దలు చెబుతారు, ఏం చెబుతారంటే, మనకు జ్ఞానం ఉన్నది, అయితే ఈ జ్ఞానం అనేటువంటిది ఒక రత్నం లాంటిది. ఈ రత్నం లాంటి ఈ జ్ఞానాన్ని అపహరించేదానికి కొంతమంది దొంగలు వస్తారు. ఎవరా దొంగలు అంటే కామము, క్రోధము, లోభము అనేటువంటి దొంగలు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా మోహః తస్మాత్ ఏతత్రయం త్యజేత్.
కాబట్టి ఈ కామము, క్రోధము, లోభము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది అని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా దుర్వాసుని వెంట సుదర్శన చక్రం అలా వస్తూ ఉంటే ఇక ప్రాణాలు కాపాడుకోవాలి. మరి త్రిమూర్తులున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళదాము అనేటువంటి ఒక ఆలోచన కలిగింది అంబరీషునికి. ఏ లోకంబునకైన వెంటబడి తోనే తెంచు చక్రానలజ్వాలన్ మానుపువారులేమి చని దేవజ్యేష్ఠు లోకేశు వాడాలోకించి. దేవజ్యేష్ఠుడు దేవతలందరిలో కూడా పెద్దవాడు, పితామహుడు అయినటువంటి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళిపోయి, విధాత విశ్వజన నవ్యాపార పారీణ రేఖాలీలేక్షణ కావవే కరుణ చక్రంబున్ నివారింపవే. అయ్యా బ్రహ్మదేవా, చక్రము నన్ను సంహరించేదానికి వస్తూ ఉంది అగ్నిజ్వాలలతో, నీవు కాపాడవయ్యా బ్రహ్మదేవా అని ప్రార్థన చేస్తే బ్రహ్మదేవుడు అంటాడు, అయ్యా ఇది విష్ణు చక్రము. విష్ణు భగవానుని యొక్క కనుసన్నల్లో మేమందరము మెలుగుతూ ఉంటాము. ఆ విష్ణు భగవానుని కన్ను కానీ కళ్ళు కానీ కోపించినట్లయితే లోకాలన్నీ కూడా భస్మమైపోతాయి. అటువంటి విష్ణు భగవానుని యొక్క చక్రాన్ని నేను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేను, అంత శక్తి నాకు లేదు అంటే, సరే త్రిమూర్తుల్లో పరమశివుని దగ్గరికి వెళ్ళాడు అంబరీషుడు. పరమశివుని దగ్గరికి వెళితే ఆ పరమశివుడు కూడా బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటే చెబుతూ, ఎవ్వరూ కూడా విష్ణు చక్రాన్ని ఆపేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాదు. నేను కానీ, దేవలుడు అనేటువంటి మహర్షి కానీ, ప్రహ్లాదుడు కానీ, నారదుడు కానీ, బ్రహ్మ కానీ, సనత్ కుమారుడు కానీ, మరీచి కానీ, సిద్ధులు కానీ ఎవ్వరూ కూడా విష్ణు చక్రాన్ని ఆపేటువంటి శక్తి ఉన్నటువంటి వారు కాదు అని తెలియజేస్తే, ఇక విష్ణు చక్రం కాబట్టి విష్ణు భగవానుని శరణు వేడాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాడు ఆ దుర్వాస మహర్షి. వెంటనే వైకుంఠానికి వెళ్ళాడు, విష్ణు భగవానుని చేరుకున్నాడు. హరిన్ దేవాధీశ్వరుగాంచి విష్ణు భగవానుని చూచి, వరదా ఓ దేవేశ ఓ భక్తరక్షా విద్యాపరతంత్ర మానుపగదే చక్రానలజ్వాలలన్. చక్రము నుంచి వచ్చేటువంటి అగ్నిజ్వాలలతో నేను తపింపబడుతూ ఉన్నాను. అయ్యా మహానుభావ, రక్షించవయ్యా, ఆర్తత్రాణ పరాయణ అనేటువంటి బిరుదం ఉన్నటువంటి వాడివి నీవు. ఇక్కడ భగవంతుడు కొన్ని సందర్భాల్లో చక్కగా తన భక్త రక్షా పరతంత్రత గురించి తెలియజేసి ఉన్నారు. రామాయణంలో రామచంద్రస్వామి తన దగ్గరికి విభీషణుడు ఆశ్రయం కోరి వచ్చినప్పుడు రామచంద్రస్వామి అంటాడు, సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఒక్కసారి ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి నీవాడను, నిన్ను శరణు వేడుతూ ఉన్నాను అని కానీ అన్నట్లయితే వాళ్లకు నేను అభయం ఇస్తాను, వాళ్ళని కాపాడుతాను అని రామచంద్రస్వామి ఆనాడు తెలియజేసి ఉన్నారు. కాబట్టి శరణు అన్నటువంటి వాళ్ళని రక్షించడం అనేటువంటిది ఉన్నది భగవంతుని దగ్గర. ఇప్పుడు శరణు వేడుతూ ఉన్నాడు ఈ సందర్భంలో దుర్వాసుడు విష్ణు భగవానుణ్ణి. ఎందుకంటే విష్ణు చక్రం కాబట్టి ఆయనైతే దాన్ని వెనక్కు మరలించేటువంటి ప్రయత్నం చేస్తాడు అని ఇక్కడ తన తప్పును కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. నీ మహిమార్ణవంబుతుది నిక్కముగా ఎరుగంగలేక. విష్ణుదేవా, నీ మహిమ నేను గుర్తించలేకపోయానయ్యా.
నీ ప్రేమకు వచ్చు దాసునకు క్రించుతనంబున ఎగ్గుజేసితిన్. పొరపాటున నీ భక్తుడైనటువంటి వానికి నేను అపకారం చేసేదానికి సిద్ధమైనానయ్యా. నా మరపున్ సహింపుము, నా పొరపాటును క్షమించవయ్యా. నారకుడైన మనంబులో భవన్నామము చింతజేసిన అనంత సుఖస్థితి కల్గకుండునే. ఎటువంటి వాడైనా, తప్పు చేసిన వాడైనా, నరకంలో ఉండేటువంటి వాడైనా ఒకసారి నీ నామాన్ని జపించినట్లయితే అతనికి సుఖం అనేటువంటిది నీవు అనుగ్రహిస్తావు కదా, అలాగా నన్ను అనుగ్రహించవయ్యా అని అంటే, అప్పుడు అంటూ ఉన్నాడు విష్ణు భగవానుడు. చక్కగా దుర్వాసునికి బుద్ధి వచ్చేటట్లుగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నేను భక్త పరాధీనుడను, అంటే భక్తుల అధీనంలో ఉంటాను కానీ నేను స్వతంత్రుణ్ణి కాదయ్యా. ఆ భక్తులందరూ ఏం చేస్తారంటే భక్తి అనేటువంటి లతలతో నన్ను తమ దగ్గర కట్టి పడవేస్తూ ఉంటారు. అందువలన నేను వాళ్ళ దగ్గరే ఉంటాను, వాళ్ళు ఎట్ట చెప్తే అట్లా వింటాను, వాళ్లకు రక్షగా ఉంటానే తప్ప నేను స్వతంత్రంగా ఉండేటువంటి వాడిని కాదయ్యా చెప్తున్నారు ఆ మాట. ఇంకా కూడా ఏమంటాడంటే, నా మేలు కంటే భక్తుల మేరే కోరుకుంటాను, నాకు మేలు గోర నా భక్తుడగువాడు భక్తజనులకేన పరమగతియు. ఎవరైతే భక్తులున్నారో అలాంటి వాళ్ళకి నేను పరమగతిగా ఉంటాను అనేటువంటి విషయాన్ని చెబుతూ, భక్తుడైనటువంటి వాడు లోకములో ఉండేటువంటి అన్ని విషయములకు అప్రాధాన్యతను ఇచ్చి నన్ను ప్రధానంగా స్వీకరించి నన్ను సేవిస్తూ ఉంటే నేను వాళ్లను విడువను. నన్నే కాని అన్యమెరుగని వాని విడువను ఎట్టివారినైనా. సాధుల గురించి నాకు తెలుసు, నా గురించి సాధువులకు తెలుసు, నేనే సాధువు, సాధువే నేను, అలా అభేదం అనేటువంటిది నీవు తెలుసుకోవాలి అని చక్కగా చెబుతూ, లోకములో విద్య అనేటువంటిది ఉంది, తపస్సు అనేటువంటిది ఉంది, ధనము అనేటువంటిది ఉంది. ఇవన్నీ మంచి వాళ్ళకి ఇంకా మంచితనాన్ని పెంచుతూ ఉంటాయి. అలా కాకుండా ఎవరైనా దుర్జనులు ఉన్నట్లయితే వాళ్ళకు ధనం ఉంటే ఆ ధనం వలన గర్వం వస్తుంది, విద్య ఉన్నా కూడా గర్వం వస్తుంది, వినయం అనేటువంటిది లేకుండా. కాబట్టి నీవు దుర్జనుల కోవలోకి చేరినావు అని నేను అనుకోవలసి వస్తుంది. అందువల్లనే నీకు గర్వం అనేటువంటిది ఎక్కువైంది. ఆ విధంగా భక్తుని మీద దండయాత్ర చేసేటువంటి ప్రయత్నం నీవు చేశావు. అయితే ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుందో చెబుతున్నాను విను. నా తేజము సాధులలో ఆతతమయ్యుండు వారిని అలచు జనులకున్ హేతిక్రియ భీతినిచ్చున్ చేతో మోదంబు జరచు సిద్ధము సుమ్మి. నా యొక్క తేజస్సు అనేటువంటిది సాధువులలో ఉంటుంది, ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఎవరైనా ఆ భక్తులకు బాధ కలిగించాలి అనుకున్నట్లయితే ఆ తేజస్సు ఒక ఆయుధంలాగా సిద్ధమై తప్పకుండా వాళ్ళ మనస్సుకి శాంతి లేకుండా చేస్తుంది, వాళ్ళ వినాశనం కలుగుతుంది అంటూ ఉపాయం చెబుతూ ఉన్నాడు విష్ణు భగవానుడు దుర్వాస మహర్షికి. ఏమంటున్నాడంటే, అదేపో బ్రాహ్మణ నీకును సదయుడు నా భాగసుతుడు జన వినుత గుణాస్పదుడు ఇచ్చు అభయము ఆతని మది సంతసపరచి వేడుమా శరణంబున్. ఆ అంబరీషుడున్నాడే నాభాగుడు అనేటువంటి మహానుభావుని యొక్క కుమారుడు. కాబట్టి ఆయన్ను శరణు వేడినట్లయితే అతడే నీకు అన్ని విధాలా కూడా శుభం కలిగిస్తాడు. మరి ఇదే ప్రస్తుతం నేను చెప్పేటువంటి ఉపాయము అని చెబితే ఇక వేరే మార్గము లేక భగవానునికి నమస్కారం చేసినటువంటి వాడై బయలుదేరి
ఆ అంబరీషుని యొక్క పాద పద్మముల చెంతకు చేరుకున్నాడు. చేరుకొని అంబరీషుని పాదముల పైన పడ్డాడు. అప్పుడు ఆ భక్తుడైనటువంటి అంబరీషుడు అలా వెనక్కి వెళ్ళిపోతూ, ఇదేమిటి ఇంత గొప్ప పండితుడు, మరి ఇంత గొప్ప తపస్సు చేసినటువంటి వాడు ఏనేమిటి నా పాదముల దగ్గరికి రావడం ఏమిటి అని ఆలోచించాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రార్థించేటువంటి ప్రయత్నం చేశాడు. చూడండి, ఈ అంబరీషుని యొక్క గొప్పతనము. మామూలుగా ఆ దుర్వాసుడు అంబరీషుని సంహరించేదానికి శక్తిని సృష్టించాడు, అంటే చంపే ప్రయత్నం చేశాడు. అయితే తనను చంపేదానికి ప్రయత్నించినటువంటి వాడైనా సరే ఆ దుర్వాసుని కాపాడేదానికి సుదర్శన చక్రం వెనక్కి వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంబరీషుడు. ఎంత గొప్ప గుణమండి! సుమతి శతకంలో మనం ఒక పద్యం విని ఉన్నాము. ఏమిటి ఆ పద్యము? ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా. ఎవరో మనకు మేలు చేస్తే మళ్ళీ వాళ్ళకి తిరుగు మేలు చేయడం అనేటువంటిది అది గొప్ప విషయమేం కాదు. నేను ఉపకారం చేశాను, పరోపకారం చేశానని చెప్పుకోవడానికి వీలు లేదు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. అపకారం చేసిన వానికి కూడా అతని యొక్క అపరాధాన్ని క్షమించి క్షమాగుణంతో అతనికి మేలు చేసేటువంటి వాడు మహానుభావుడు. కాబట్టి ఆ విధమైనటువంటి కోవకు చెందినటువంటి భాగవతోత్తముడు అంబరీషుడు. కాబట్టి ఆ విధంగా ఆ సందర్భంలో భాగవతోత్తముడు కాబట్టి సుదర్శన చక్రాన్ని చక్కగా ప్రార్థన చేశాడు. ఓ సుదర్శన చక్రమా, నీరజాక్షుండు చాలా మన్నించునట్టి శస్త్రముఖ్యమా కావవే చాలు మునిని. విష్ణు భగవానుడు ఎప్పుడూ కూడా నిన్ను ప్రశంస చేస్తూ ఉంటాడు. అటువంటి ఓ సుదర్శన చక్రమా, నీవు ఇంతవరకు ఆ దుర్వాస మహర్షిని బాధ పెట్టింది చాలు, ఇక ఆయన్ని కాపాడు, ఆయన్ని వదిలి వెళ్ళు అని ప్రార్థన చేస్తే సుదర్శన చక్రం అనేటువంటిది వెనుకకు వెళ్ళిపోయింది. ఆ తరువాత ఎంతో సంతోషంతో, అయ్యా నీవు నా ప్రాణములను కాపాడినావు అని ప్రశంస చేశాడు. ఆ సందర్భంలో ఆ దుర్వాస మహర్షి అంబరీషుని చక్కగా ప్రశంస చేశాడు. ప్రశంస చేసి, నీవు చాలా గొప్ప భక్తుడివి, నీ అంత భక్తులు అనేటువంటి వాళ్ళు లోకములో లేనే లేరు. నరనాథోత్తమ మేలు చేసితి కదా నా తప్పు మన్నించి. నా తప్పును మన్నించావు, నాకు మేలు చేశావు, ప్రాణభిక్ష పెట్టినావు. శ్రీహరి పాదాబ్జములింత ముట్టగొలుతే. ఇంత గొప్పగా ఆ విష్ణు భగవానుణ్ణి నీవు ప్రార్థిస్తూ ఉన్నావా, భక్తుడుగా ఉన్నావా, నీవు చాలా గొప్పవాడివయ్యా, నీకు అన్ని విధాలా కూడా శుభములు కలగాలి అని ఆశీర్వాదం చేశాడు. ఆశీర్వాదం చేసి, మరి తాను అంతకుముందు భోజనం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ రాజు భోజనం పెడితే చక్కగా భోజనం చేసి ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరాడు. నిన్ను అందరూ కూడా ప్రశంసిస్తారు. ఈ లోకంలో వాళ్ళు, పైలోకంలో ఉండేటువంటి దేవతలు అందరూ కూడా ప్రశంసిస్తారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో మనం గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, అంబరీషుని వలె పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును భగవంతుని ఎడ మనం కనబరిచినట్లయితే మన యోగక్షేమమును ఆ భగవంతుడు సర్వదా గమనిస్తూ ఉంటాడు. మరి అదేవిధంగా చక్కగా ధ్యానము, విష్ణు భగవానుని ఎడల ధ్యానము అనేటువంటిది ఉండాలి అని. అలాగే మరొక అంశం ఏమిటంటే, మరి దుర్వాసుడు ఎంత గొప్పగా వేదములను చదివినవాడైనా సరే చక్కగా ఆలోచన అనేటువంటిది చేయని కారణంగా అనవసరంగా ఒకరి మీద కోపపడి ఆ తరువాత ఆ కోపం కారణంగా
తాను పాతాళమునకు పడిపోవలసినటువంటి పరిస్థితి, అపకీర్తి పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అందులో ఈ విధంగా వ్యాస మహర్షి సంస్కృతంలో రచించినటువంటి అంబరీష ఉపాఖ్యానమును పోతన మహాకవి మనోహరంగా ఆంధ్రంలో అనువాదం చేశారు. అక్కడ ఫలశ్రుతి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఈ అంబరీషు చరితము తీయంబున విన్న చదువ ధీ సంపన్నుండయ్యుండును భోగపరుండయ్యుండును నరుడు పుణ్యుడయ్యుండు నృపా. ఎవరైతే దీన్ని చక్కగా వింటారో, ఆలకిస్తారో, చదువుతారో అంబరీషుని కథని, వారందరికీ కూడా అన్ని విధములైనటువంటి శుభములు కలుగుతాయి అని ఫలశ్రుతి చెప్పడం జరిగింది. చివరగా మన గురువు గారిని గురించి, పత్రిజీ గారి గురించి నేను రాసినటువంటి ఆ 2 పద్యాలను వినిపించి, మరి ఇంతవరకు ఎంతో భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకు, ఈ సంస్థ యాజమాన్యం వారికి, మరి ముఖ్యంగా పత్రిజీ గురువర్యులకు హృదయపూర్వక భక్తిపూర్వక ప్రణామాలు సమర్పిస్తూ 2 పద్యాలతో నా మాటలు పూర్తి చేస్తున్నాను. దీనత్వంబును రూపుమాపుటకు, దీనత్వంబును రూపుమాపుటకు పత్రిజీ గురుండిచ్చే ఈ ఆనాపానసతిన్ విశుద్ధమతులై ఆలోచనల్ వీడగా ధ్యానం మందున నుండి శ్వాసపై మీ ధ్యాసన్ సదా నిల్పుడి. ధ్యానం బందున నుండి శ్వాసపై మీ ధ్యాసన్ సదా నిల్పుడి. ధ్యానం మే వరయోగమౌను పిరమిధ్యానం మే క్షేమం మిడున్. నేత్రద్వంద్వము మూసి ధ్యానముననే నిత్యము వర్తింతు నా గాత్రం మే పులకింప నిల్పెదను వేగన్ శ్వాసమై ధ్యాస. నిల్పెదను వేగన్ శ్వాసపై ధ్యాస. సత్పాత్రుల్ యోగులు ఏగు మార్గమును సంభావించెదన్ శ్రద్ధతో పత్రిజీ గురువర్యునెంతు మదిలో భక్త్యున్నతిన్ మ్రొక్కెదన్. శ్రద్ధతో పత్రిజీ గురువర్యునెంతు మదిలో భక్త్యున్నతిన్ మ్రొక్కెదన్. చాలా రోజులు అయిపోయింది అంబరీష్ ఉపాఖ్యానం మర్చిపోయి ఇప్పుడు మధ్య గుర్తుకొచ్చింది. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్వామీజీ వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ తెలుగులోని తీపిదనాన్నంతా తేనెలా పంచిన గురువు గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.